చాలామంది బంగారం మీద పెట్టుబడి పెట్టండి పెట్టండి అని చాలామంది మా ఫ్రెండ్స్ అన్నారు. నువ్వు 1,30,000 ఉన్నప్పుడు కూడా చెప్తే వినలేదురా, చూడు బంగారం ఎట్ట పెరిగిపోయిందో. మా అమ్మ కూడా ఆఖరికి మా అమ్మ అన్నది 70,000 ఉన్నప్పుడు చెప్పింది, కొంటే బాగుంటుందేమో కదరా అంటే, నేను ఇంకా తగ్గుతుందిలే అమ్మ 54,000కి అట్లా వస్తుంది, ఎందుకు అమ్మ తొందరపడుతాను నేనే గట్టిగా అనేసరికి ఆమె సైలెంట్ అయిపోయింది. అది లక్ష రూపాయలు వచ్చేసరికి నిజమేమో కదా అనిపించింది. ఇంకా అనుకోకుండా పెరుగుతూనే ఉంది. సో వెండి కూడా 1,00,000 ఉన్నప్పుడు చూసాను నేను. మా వైఫ్ కూడా వెండి కొంటే బాగుంటుంది, వెండి మనం ఎక్కువ వాడం కదా, సర్లే చూద్దాంలే అన్నట్టుగా అన్నాను. ఇంకా అది అట్లా 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 ఏకంగా వెండి కాస్త 4,70,000 వెళ్తే, మాకు తెలిసిన సార్ వాళ్ళు బ్లాక్లో 5,00,000 పెట్టి కొన్నారు. అంటే ఒక భూమి, అంటే ఇది ఒక ట్రంప్ కానివ్వండి, అమెరికా కొన్ని పెద్ద వాళ్ళు ఆడిన గేమ్ అనమాట ఇదంతా. ఇండియా కామన్ పబ్లిక్ ఎక్కువ బలైంది మన వల్లే. ఏంటంటే మన వాళ్ళకి భయం ఎక్కువ, ఫ్యూచర్లో అవసరం ఉంది, మన బంగారం అంటే మోజు ఎక్కువ. సో మొత్తం అయితే హై రేట్లో కొన్నారు అంత 2,00,000 ఇది బంగారం అయితే 1,80 పెట్టి కొన్నారు. కొందరు వెండి అయితే 4 చిల్లర కొన్నారు, పట్టీలు, పిండి ప్లేట్లు. అసలు అంటే 7,00,000 పోద్దని రూమర్స్ వచ్చినాయి కదా. వెండి ఇంకా దొరకదు, 7,00,000 8,00,000 కూడా పోయినా డౌట్ లేదని మన పెద్ద పెద్ద వాళ్ళు టీవీలో చెప్పేసరికి రోజుకి 30,000 40,000 పెరుగుతుందంటే ఎవరైనా ఆ భయానికి అవసరం ఉంటుంది కదా ఫ్యూచర్లో అని కొనేసారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యింది ఎవరంటే కామన్ పబ్లిక్. ఏంటంటే పెద్దవాళ్ళు కూడా బుక్ అయ్యారు, కామన్ పబ్లిక్ కాదు. 5,00,000 ఉన్న సిల్వరు ఒకటేసారి ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ రేటు? 2.5, 50% పడిపోయింది. 2.5 అంటే 100%. ఇంకా వెండి కూడా, బంగారం కూడా అంతే సేమ్. అదే అండి, మనకి ఏదైనా పెరుగుతుంది అన్నప్పుడే భయం వేస్తుంది, తగ్గినప్పుడేమో ఇంకా తగ్గుతుందని భయం. సో ఎప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళే ట్రాప్లో పడతారు. మీరు ఎవరైనా కొంటే కామెంట్ చేయండి. నేనైతే కొనలేదు, అలా అని చెప్పి ఏం చేయలేదు. పెరిగిందని బాధ, తగ్గితే కొందామని ఉంది. అప్పుడు అట్లా అనుకున్నాను, ఇప్పుడు అట్లా అనుకున్నాను. సో ఎక్కడెక్కడ కొనాలి కానీ మరి అంత పెరుగుతున్నప్పుడు మాత్రం పరిగెత్తి ఏది కొనకూడదు. స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా సరే పెరిగేటప్పుడు మాత్రం ఎప్పుడు కొనకూడదు. పడేటప్పుడు ఏదో ఎక్కడొక్కడ దిగాలి కానీ అది